ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీక అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా, భూ సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా, ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ప్రాపర్టీ లాగా ఉంది, ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ రావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ, భూ సంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. గోచారించే ఎటువంటి లాభాలు కలుగుతాయి. ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు అనిపిస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రకంగా అనిపిస్తుంది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ కుబేర శాంతి సమాధి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనయోగం ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి కానీ, భూ సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి, గృహయోగం సిద్ధించడానికి, సొంతిల్లు లభించడానికి, విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుంది. పరిష్కారం కూడా చెప్తాం. మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి, ధనయోగం సిద్ధించడానికి, వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి. దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. రత్నశాస్త్ర ప్రకారంగా లగ్నవశాత్తు కూడా చెప్పడం జరుగుతుంది. విశ్లేషణాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా ఏంటంటే ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి, ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం మీ జాతకం మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది. జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ జన్మ జాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి. తద్వారా ఏ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది. అఖండ లాభాలు సిద్ధించడానికి, అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి, మహాలక్ష్మి దేవి అనుగ్రహం వల్ల లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి, గజకేసరి యోగం సిద్ధించడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారరీత్యా గ్రహ యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది. మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం, కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవానుడు సంచారం చేస్తున్నారు. గోచారరీత్యా ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు, బుధుడు, అంగారకుడు సంచారం, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ ఒక బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ 18, 19 తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా 48 రోజుల దాకా కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, అధికంగా బలంగా ఉండడం మీకంతా కూడా రాజయోగానికి కారణం. బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరూప దృష్టి అంతా కూడా పంచమ స్థానము, సప్తమ స్థానం, నవమ స్థానం మీద పడతా ఉంది. ఈ రాశుల వాళ్ళకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది. శనీశ్వరుడు అంతా కూడా ధనుసు రాశిని చూడడం, త్రిపాద దృష్టితోటి 3వ రాశిని కూడా చూడడం జరుగుతుంది. ఈ యొక్క వృషభ రాశిని అంతా కూడా దృష్టి అనేది పడుతూ ఉంది. తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్నా, భూలాభాలు సిద్ధించడాలన్నా, భూమిని అమ్మకం చేయాలన్నా, గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దాన్ని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు చేయాలి. భూ సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి. ప్రధానంగా బుధుడు, శుక్రుడు మరియు అంగారకుడు, చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి. భూ సంబంధమైన లాభాలు గరించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి. లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు లగ్న ప్రకారంగా రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి లేదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా లగ్న చక్రవశాత్తు కానీ రాశి లగ్నవశాత్తు కానీ రాశి నుంచేనే కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి. మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి, భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది, స్థిరాస్తి గురించి చెప్తుంది. ప్రధానంగా చతుర్థ స్థానము, పంచమ స్థానము, ద్వితీయ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగంగా ఉండాలి. భూ సంబంధమైన భూమిత్రుడు కావాలన్నా అంగారక గ్రహం అంతా కూడా యోగంగా ఉండాలి. కుజభగవానుడు యోగంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అంగారకుడు ఉచ్చస్థానంలో మకర రాశిలో సంచారం చేస్తే కనుక అఖండమైన భూ సంబంధమైన వ్యాపారాలంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యువకరంగా ఉండాలి, శుక్రుడు కూడా యువకరంగా ఉండాలి. బృహస్పతి కూడా రాజయోగ కారకుడు, శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి, మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట. అక్కడ మీరు రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా మారడం జరుగుతుంది. ఇక్కడ శుక్రుడు భాగం నీచస్థానంలో సంచారం చేస్తున్నారు కావున ఎప్పుడైతే ఇంకా శుక్రుడు భాగం నాడు కొంచెం స్వరాశిలో తులారాశిలో ప్రవేశం చేస్తారో మీకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. అంగారకుడు కూడా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృశ్చిక రాశికి మారడం వల్ల 45 రోజుల తర్వాత మీకు అంతా కూడా జోకరంగా ఉంటుంది. ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, భూమిని అమ్మాలన్నా కొనాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి, పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. భూ సంబంధమైన తగాదాలు కానీ, కోర్టు కేసులు కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి. మీకు జాతకం చూసి విశ్లేషణ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది. ప్రధానంగా రత్నశాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది. యంత్రము మంత్రము తంత్రంతో మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికతులు చేసుకోవడం మరియు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, భూగోరాహస్వామి మూలమంత్ర సహితంగా భూసూక్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు, భూమి తగాదాలంతా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి, ఈతి బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి జాతకులకి ప్రధానంగా భూ సంబంధమైన విషయాలు సమస్యలు ఉంటాయి కనుక, అంటే భూమి ఏమైనా అమ్మాలన్నా, అంటే ప్రాపర్టీ సేల్ అవ్వాలన్నా, అమ్ముడు పోవాలన్నా, గృహం కానీ అమ్ముడు పోవాలన్నా, ప్రాపర్టీ కానీ ప్రధానంగా ఇండివిజువల్ హౌస్ కానీ, ఫ్లాట్ కానీ ఏదైనా అపార్ట్మెంట్ అయినా కానీ ఏదైనా స్థిరాస్తి అమ్ముడుకోవాలంటే చిన్న పరిష్కారం చెప్పడం జరుగుతుంది. తంత్రశాస్త్రంలో ప్రకారంగా మీకంతా కూడా నేను చెప్పే పరిష్కారం ఆచరిస్తే కనుక అది శీఘ్రంగా మీకు అంతా కూడా అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా భూమి కారకుడైన అంగారకుడు యోగకరంగా ఉండాలి. మీకంతా కూడా చూసుకుంటే గోచారిత్య యొక్క అంగారకుడు యోగకరంగా ఉన్నప్పుడు స్థిరాస్తి లభించడం కానీ, స్థిర ఐశ్వర్యం అంతా కూడా లభించడం కానీ, భూ సంబంధమైన విషయాలు మీకు సమస్యల నుంచి బయటపడడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా అంగారకుడికి జపహోమాది కార్యక్రమాలు, బృహస్పతికి మరియు శుక్ర భగవానుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, లగ్నం శాంతి తెలుసుకుంటే కనుక ద్వితీయాధిపతి, చతుర్థాధిపతి, నవమాధిపతి యోగకరంగా ఉండాలి. ఈ గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉన్నాయి, నవమస్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, దానికంతా కూడా ఏ దశ నడుస్తుంది అంతా కూడా పరిష్కారం చేసుకోవడం. లగ్న చక్రవశాత్తు ఈ యొక్క రత్నశాస్త్రం ప్రకారంగా మీకు అంతా కూడా లగ్నాన్ని కేంద్రంగా చేసుకొని ఈ యొక్క రక్తశాస్త్రంలో పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చెప్పే పరిష్కారం అంతా ఆచరించండి. తొందరగా మీకు స్థిరాస్తి ఏదైతే అమ్మకాలు చేయాలనుకుంటున్నారో దాన్ని అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. నేను చెప్పే వస్తువులన్నీ కూడా దాంట్లో అంతా కూడా వేస్తూ ఉండాలి. వేసేసి దాన్ని మూట తీసుకొని తూర్పు భాగంలో కానీ, ఉత్తర భాగంలో కానీ, ఈశాన్య భాగంలో కానీ ఆ మూటనంతా కూడా పెడుతూ ఉండడం వల్ల మీకంతా కూడా ఎక్కడైతే స్థలాన్ని అంటే భూమిని అమ్మాలనుకుంటున్నారో, ఈ యొక్క పొలాన్ని కానీ అమ్మాలనుకుంటున్నారో ఆ స్థలాన్ని అంతా కూడా తీసుకునేసి ఆ స్థలం దగ్గర అంతా కూడా తూర్పు భాగంలో కానీ, ఉత్తర భాగంలో కానీ, ఈశాన్య భాగంలో కానీ ఆ యొక్క చిన్న గుంటలాగా చేసేసి ఆ యొక్క వస్తువులన్నీ కూడా తీసుకొని గుంటలాగా కట్టేసి ఆ గుంటలంతా కూడా స్థాపన చేయడం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా ఆ యొక్క భూమి కానీ, ఈ యొక్క ప్రాపర్టీ కానీ మీకంతా కూడా ఫ్లాట్ కానీ అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఇండివిజువల్ హౌస్ అయితే కనుక మీ ఏదైతే ఇల్లు అమ్మాలనుకుంటున్నారో ఇంటి దగ్గరికి వెళ్ళండి. ఆ ఇంటి దగ్గరికి అంతా కూడా ఈ వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళి ఆ మూటలాగా చేసుకుని తూర్పులకు పెట్టడం ఉంటుంది. ఈ యొక్క జాకెట్ గుడ్డలో అంతా కూడా 2 గుప్పెట్లు తెల్ల ఆవాలు, 2 గుప్పెట్లు శనగలు, తర్వాత ఈ యొక్క పచ్చకర్పూరం కొద్దిగా 4 కానీ 6 కానీ యాలకులు, ఇలాచీలు, తర్వాత 24 లవంగాలు, తర్వాత మీరు ఏం చేయాలంటే ఎండు ద్రాక్ష కానీ, ఎండు ఖర్జూర కానీ ఒక 4 కానీ 6 కానీ, తర్వాత 4 పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా తీసుకొనేసి మీరంతా కూడా ఆ యొక్క అమ్మవారికి ఆరాధన చేసుకుంటూ ఈ యొక్క మూటనంతా కూడా కట్టేసి మా ప్రాపర్టీ సేల్ అవ్వాలి, తొందరగా మాకు అధికంగా లాభాలు గణించాలి, అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగాలి, మంచి పెద్ద ఇంటికి వెళ్ళాలి, మేమంతా కూడా మాకు వంశాభివృద్ధి కలగాలి, అష్టేశ్వరాప్తి కలగాలి అని చెప్పి మనసులో సంకల్పం చేసుకోవడం, గోమాత సేవ విశేషంగా చేసుకోవడం వల్ల 4 వారాలు ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి. ప్రతి వారానికి ఒకసారి ఈ యొక్క ప్రతి ఆదివారం అంటే 4 ఆదివారంగా చేసుకోండి. ఆదివారంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ అన్ని వారాలు అయిపోయిన తర్వాత ఈ పరిష్కారం అంతా కూడా చేసుకుని ఒక జలంలో అంతా కూడా నదిలో కానీ, సరస్సులో కానీ ఈ మూటనంతా కూడా పడేయడం, ఎవరు తక్కువ ప్రదేశంలో ఈ మూటనంతా కూడా పడేయడం వల్ల ఆ ప్రాపర్టీ తొందరగా సేల్ అవుతుంది, ఆ స్టేజ్ ప్రాపర్టీ వెళ్తుంది. మీకంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి. దీపావళి రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. తామర పూలతోటి, తులసి దళాలతోటి, మారేడు పత్రితోటి అంతా కూడా విశేషంగా సహస్రనామాలతో కుంకుమార్చన చేసుకోవడం వల్ల అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది. అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాధికతులంతా కూడా ఆచరించుకోవడం వల్ల వ్యాపారంలో కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది.
భూ సంబంధమైన వ్యాపారాలు కూడా అధికంగా మీకు అంతా కూడా లావాదేవీలంతా కూడా మంచిగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ మీ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించండి. తద్వారా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. యజ్ఞాధికరతలు మంత్రము తంత్రం యంత్రంతో అంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా మా యొక్క అపార్ట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లక్ష్మి కటాక్షం, ఆకస్మిక ధనయోగం సిద్ధించడానికి, లక్ష్మీ కుబేర యోగం, గజకేసరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రి.